నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. మెస్లో అపరిశుభ్రత వాతావరణం, నాణ్యత లేని ఆహారం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. విచారణ చేపట్టాలని ఇప్పటికే డిఎంహెచ్ఓకి మంత్రి పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. రోజుకు 20 నుంచి 30 మంది విద్యార్థులు జ్వరాలు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో బాధితులంతా చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. మొత్తం ఘటనపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పార్థసారథి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. మెస్లో అపరిశుభ్రత వాతావరణం, నాణ్యత లేని ఆహారం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. విచారణ చేపట్టాలని ఇప్పటికే డిఎంహెచ్ఓకి మంత్రి పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. రోజుకు 20 నుంచి 30 మంది విద్యార్థులు జ్వరాలు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో బాధితులంతా చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. మొత్తం ఘటనపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పార్థసారథి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, ఏలూరులో ఉన్నటువంటి ఏదైతే నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విద్యార్థులు పెద్ద ఎత్తున అస్వస్థతకు గురయ్యి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పేషెంట్లుగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఘటన అయితే సీరియస్గా తీసుకుంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు కూడా మంత్రిగా, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పార్థసారథి నిన్న మొత్తం క్యాంపస్ అంతా కూడా పరిశీలించారు. మొత్తం ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నిటికీ సంబంధించి ఏదైతే విద్యార్థులకు అందిస్తున్న ఆహారంతో పాటుగా అక్కడ కిచెన్లో ఉన్నటువంటి అపరిశుభ్ర వాతావరణం ఏదైతే ఉందో వీటన్నిటికీ సంబంధించి ఒక నివేదికని సిద్ధం చేసి ప్రభుత్వానికి కూడా అందించడం కూడా జరిగింది. గత 15 రోజులుగా రోజుకి 20 నుంచి 30 మంది విద్యార్థులు ఇదే విధంగా వాంతులు, అదేవిధంగా మోషన్స్ అవటం కానీ, కొంత లో బీపీకి గురవటం, వీటన్నిటికీ అస్వస్థకు గురయ్యి పేషెంట్లుగా ఇక్కడే హాస్టల్లో ఏదైతే క్యాంపస్లో ఉన్నటువంటి హాస్టల్లోనే చికిత్స పొందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. కొంతమంది విద్యార్థులు హాస్టల్లో ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్ ఉందో అందులోనే వీళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఒక రూమ్లో కూడా మనం ఉన్నాం. ఇక్కడ విద్యార్థులకి నిన్నటి నుంచి కూడా ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ అందిస్తున్న భోజనం ఏదైతే ఉందో అదంతా కూడా నాణ్యతకి దూరంగా ఉన్నట్టుగా కూడా నివేదికలో మంత్రి ఇచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా ఎవరైతే ఫుడ్ సప్లయర్స్ ఉన్నారో వాళ్ళకి 3 ఏళ్ల కాంట్రాక్ట్ని ఏడాదికే పరిమితం చేయడం ద్వారా పూర్తి స్థాయిలో నాణ్యతతో ఉన్న ఫుడ్ కూడా అందించే ఏర్పాట్లు చేయాలని కూడా ప్రభుత్వం ఈ సిఫార్సులో కూడా చేసినట్టుగా తెలుస్తోంది. కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. ఎప్పటి నుంచి మీకు హెల్త్ బాగోట్లేదు? ఏంటి అంటే ఫుడ్ ప్రాబ్లమా, దేని వల్ల అనేది ఏమన్నా తెలిసిందా? అంటే ఫుడ్ శాంపిల్స్, వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు, ఇంకేమీ చెప్పలేదు. మీకు ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు ఇక్కడ? బాగా అంటే 3 days నుంచి బాగా ఉండలేదు. అంటే మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తున్నారా మరి మీకు ఫుడ్ ఇలా ఇబ్బందిగా ఉంటుందని? ఈ ఇయరే వచ్చాను క్యాంపస్కి. చూడొచ్చు, కొంతవరకు విద్యార్థులు కూడా ఇక్కడ ఈ ఫుడ్కి సంబంధించి ఇబ్బందులు పడుతున్నా దీని మీద ఫిర్యాదులు చేస్తే వాళ్ళకి సంబంధించిన మార్కులు కూడా ఏమన్నా తక్కువ వేస్తారనేది ఇబ్బందులు పడుతున్నాం అనే విషయాన్ని కూడా మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టుకైతే మనకు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి ఇక్కడే హాస్పిటల్లో ఏదైతే హాస్టల్ క్యాంపస్లో ఉన్న ఈ హాస్టల్ క్యాంపస్లో ఉన్న ఈ వార్డుల్లోనే ఈ చికిత్స కూడా పొందుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ ఘటన మీద అయితే ప్రభుత్వం నివేదిక కూడా తీసుకున్న నేపథ్యంలో అందరి మీద ఎవరైతే ఈ కిచెన్కి సంబంధించి కానీ ఫుడ్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద ఒక కొద్ది రోజుల్లో ఒక కమిటీ డిఎంహెచ్ఓ ద్వారా నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని చెప్పి అయితే మంత్రి పార్థసారథి కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీకాంత్.